హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్। ఈరోజు మరొక కొత్త వీడియోతో వచ్చేసాండి। ఇప్పటి నుంచి నా ఛానల్లో టైలరింగ్ వీడియోస్ కూడా వస్తుంటాయి చూడండి ఫ్రెండ్స్। ఇప్పుడైతే ఈ సారీ చూపిస్తున్నాను చూడండి। ఆపోజిట్ కలర్లో ఇలా సారీ వచ్చిందండి। బ్లౌజ్ అయితే ఇలా గ్రీన్ కలర్లో ఉంది, సారీ అయితే ఇలా రెడ్ కలర్లో ఉంది। చాలా బాగుందండి సారీ అయితే, కట్ వర్క్లో చాలా ట్రెండింగ్లో ఉంది కదా ఈ సారీ అయితే। జిమ్మిచ్చు సారీ అనేది అయితే ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్। ముందుగా బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేస్తున్నాం చూడండి। లైనింగ్ మీద ఇలా 4 మడతల్లో తీసేసుకోవాలండి। ఇలా సైడ్లకు ఉన్న ఎక్కువ తక్కువ ఉంటుంది కదా ఎక్స్ట్రా పీస్ అయితే కట్ చేసేసుకోవాలి। ఇలా లైన్స్ వేసేసుకొని తర్వాత దీనిపై నుంచి ఇలా కొలత వేసుకోవాలండి। ఈ టక్స్ ఉంది కదా, టక్స్ కోసం అయితే 1.5 ఇంచుకి ఇలా మార్క్ చేసేసుకోవాలి। షోల్డర్ దగ్గర ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసేసుకొని టక్స్ దగ్గర పెట్టేసుకొని ఇలా కొలతేసుకోవాలండి చూడండి। ఇలా కుట్టు కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసేసుకోండి। ఇలా మార్క్ చేసిన 2 లైన్లను కలిపేసుకోండి బాక్స్ టైప్లో। వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। కొత్తగా ఎవరైనా చూస్తే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆలనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ వచ్చేస్తుంది। ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా సెట్ చేసుకోండి। ఇలా లైనింగ్ మీద ఇలా నెక్ మార్క్ చేసుకోండి। ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఖర్చు కోసం, ఖర్చు లేకపోతుంది కాబట్టి కుట్టేటప్పుడు ఇలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి। పైన నెక్ కాడ కూడా ఇలా 1/2 ఇంచ్ దాకా ఎక్స్ట్రా తీసేసుకోండి, కుట్టు లేకపోతుంది। ఇలా భుజం కాడ కరెక్ట్గా తీసేసుకోండి। సంక పాటు ఇలా కొలతేసుకొని మార్క్ చేసుకోండి ఇలా। ఇక్కడ నేనైతే టేప్తో అయితే ఏం కొలత చూపించలేదండి మీకైతే, ఎందుకంటే చాలామంది కొలతలతో అయితే సరిగ్గా అర్థం కాదు కాబట్టి ఆది బ్లౌజ్తో ఇలా కొలతలు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్। తర్వాత ఇలా నెక్కి అన్నీ మార్క్ చేసుకున్నాం కదా, అన్నిటికీ ఇలా కలిపేయాలి। అన్నిటికీ ఒకసారి ఇలా చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉన్నాయో లేదో। మీకు కానీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్। మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది బాగా పుష్ అయ్యింది, మీలాంటి ఇంకొందరు చూస్తారని ప్లీజ్ లైక్ చేయండి। ఇప్పుడు కట్ చేసుకోండి। నెక్ అయితే ఇప్పుడైతే కట్ చేయట్లేదు ఫ్రెండ్స్। నెక్ డిజైన్ వచ్చేసి మర్దల్ ఛానల్లో పెడతారు తర్వాత। ఇప్పుడైతే స్కిన్ పైన అయితే ఫోటో పెడతాను చూడండి। ఛానల్ నేమ్ వచ్చేసి మా మర్దల్ ఛానల్ నేమ్ వచ్చేసి, ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది। లైనింగ్ క్లాత్ని అయితే ఇలా 4 మడతల మీద పెట్టానండి। ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసుకుందాం చూడండి। హ్యాండ్స్కి ఇలా బ్యాక్ పార్ట్ మీదనే కొలత తీయండి। ఫ్రంట్ సెట్ అయితే కొలత తీస్తాం కాబట్టి సెట్ కాదు, అందుకోసం బ్యాక్ పార్ట్ మీదనే కొలత చేసుకోవాలి। చక్కగా సెట్ చేసుకోండి అంత నీట్గా ఇలా। షోల్డర్ దగ్గర ఇలా మార్క్ వేసుకోండి, తర్వాత హ్యాండ్స్కి కూడా ఇలా మార్క్ వేసేసుకోండి। ఇక్కడైతే మనకి 4 సైడ్లు జాయింట్ అయితే పడుతుందండి। ఇందుకోసం మీకు ఒక చిన్న ట్రిప్ అయితే చూపిస్తున్నాను చూడండి। ఇలా ఈ విధంగా మడతేసుకుంటే 2 సైడ్స్ అయితే జాయింట్స్ అయితే పడవు, ఈజీ నీట్గా కూడా కనిపిస్తుంది, ఈజీగా అయిపోద్ది। మళ్ళీ ఇలా కొలత చేసుకుందాం చూడండి, మీకు చూపించడానికి మళ్ళీ ఇలా వేస్తున్నా। ఇప్పుడు చూడండి జాయింట్స్ అయితే 2 దానిలకే వస్తాయి, 4 పీసులకు కాకుండా। మార్క్ చేసుకొని ఇలా కరెక్ట్గా వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడైతే ఇలా కట్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్। ఇలా చిన్న డాట్ అయితే వేసుకోవాలి, తర్వాత ఇలా కట్ చేసుకోండి। ఇలా కట్ చేసుకున్న పీస్ ఇక్కడ జాయింట్ వేసుకోవచ్చు చూడండి। ఇక్కడ జాయింట్ కూడా ఇదే సరిపోద్ది, పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అండి కరెక్ట్గా సెట్ చేసుకోండి, బ్యాక్ పార్ట్ పైన ఇలా
ఇలా మార్క్ చేసుకోండి. ప్రిన్స్ కట్ కోసం ఇలా స్ట్రైట్గా పెట్టుకోండి. క్రాస్ కటింగ్ ఏం అవసరం లేదండి ప్రిన్స్ కట్కి అయితే. ప్రిన్స్ కట్ కటింగ్ ఇదైతే. తర్వాత ఇలా బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ అండి ఉక్స్ పట్టితో కొలచాలండి, కాజా పట్టితో కొలచకూడదు. ఇప్పుడు నెక్ సరిగ్గా సెట్ చేసుకొని మార్క్ చేసుకోండి. కింద కూడా ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి. జాయింట్ దగ్గర క్రాస్గా మార్క్ చేసుకోండి. ఇలా నెక్ అయితే మార్క్ చేసుకుంటున్నాం. సంఖ లోతు అండి ఇదైతే 1/2 ఇంచ్ తీసుకోండి. ఎంతవరకు లూజ్ కావాలో అంతవరకు మార్క్ చేసుకోండి. పైన నుంచి ఇలా 9.5 అయినా 10 ఇంచులైనా మార్క్ చేసుకోండి. సైడ్కి ఇలా 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోండి, ఎందుకంటే ప్రిన్స్ కట్ కాబట్టి ఎక్స్ట్రా ఉండాలండి. అక్కడ క్రాస్గా ఒక మార్క్ చేశాను కదా, అక్కడ నుంచి 3 ఇంచెస్ గ్యాప్తో ఒక మార్క్ చేసుకుని ఇలా కలిపేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను. ఇలా మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా లైనింగ్ పీస్ ఇలా కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసేసుకున్నాం కాబట్టి ప్రిన్స్ కట్లో కటింగ్. మధ్యలో టక్స్ కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఉక్స్ పట్టి కాజా పట్టి అండి ఇదైతే. ఇదైతే కింద ఫోల్డ్ చేయడానికి ఇందాక కట్ చేసుకోనికి మర్చిపోయినామండి, అదైతే ఇప్పుడు కట్ చేసుకున్నాం. ఇలా క్రాస్గా గీసాను కదా, ఇలా కట్ చేసుకోవాలి. నెక్ డిజైన్ అయితే కట్ చేసుకుంటున్నాం. నెక్ డిజైన్ అయితే ఫ్రంట్ నెక్కి కూడా ఒక ట్రెండింగ్ డిజైన్ అయితే పెడుతున్నారు. మా మరదల ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. వీడియోలో అయితే ఫోటో పెడతాను ఒక సైడ్లో చూడండి. నేమ్ వచ్చేసి ఛానల్ నేము చూసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బ్లౌజ్ పీస్ మీద ఇలా లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ ఇలా పెట్టేసుకుంటున్నామండి. అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడైతే కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కట్ చేసుకుందాం. చూడండి కట్ వర్క్లో వచ్చిన డిజైన్ అయితే హ్యాండ్స్కి ఇలా కట్ చేసుకోవాలండి. ఇక్కడ నుంచి నా ఛానల్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా వస్తుంటాయి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం. వీడియో తీయడానికి కుదరలేదు, సెల్ అయితే ఆఫ్ అయిపోయింది అప్పుడు. ఇప్పుడైతే దీనికైతే ఈ కలర్ అయితే వేస్తున్నామండి. ఫ్రంట్ పార్ట్లో అయితే షోల్డర్కి సారీ కలర్ మ్యాచింగ్ వేస్తున్నానండి. మోస్ట్ ట్రెండింగ్ వీడియో అండి. మా మర్దల ఛానల్లో వెళ్ళి చూడండి, పెడతారు. తప్పకుండా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా కుట్టేస్తారు. ఈ 2 పార్ట్స్ కూడా కట్ చేసుకోండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీ డబ్బులు ఏం పోవండి. చాలామంది లైక్ చేయడం వల్ల డబ్బులు పోతాయి అనుకుంటారు, అలాగేం పోవు. మా వీడియో అనేది బాగా పుష్ అయ్యింది. మీలాంటి ఇంకా కొందరు చూస్తారు, ఇంకా కొందరికైనా యూస్ అవుద్ది కదా. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్.
కొత్తగా ఎవరైనా చూస్తున్న ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పార్ట్ని కూడా కట్ చేసుకుందాం. కటింగ్ అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి. స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి ఇదైతే పార్ట్ 1 అని పెడతానండి, దానికైతే పార్ట్ 2 అని పెడతాను. చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా చూసి మీరు కూడా చాలా సింపుల్గా కొట్టేశారండి. ప్లీజ్ లైక్ చేయండి మీకు కానీ వీడియో నచ్చినట్టయితే. అలాగే నా ఛానల్లో ఇప్పటి నుంచి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తుంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా రన్ చూస్తున్నట్టయితే నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ కూడా ఉంటాయి. ఛానల్ విజిట్ చేయండి ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. కటింగ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.